అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 2025 సంవత్సరం జనవరి నెలలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి జనవరి 17న లేక 18న ఎప్పుడు అని, అలాగే ఈ నెల నామం పీఠం పేరేమిటో, పూజా సమయాలు ఏమిటో, చంద్రోదయ సమయాలు ఏమిటో, అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2025 సంవత్సరం పుష్యమాసం జనవరి నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం జనవరి నెల పుష్యమాసంలో చవితి తేదీ జనవరి 17 శుక్రవారం తెల్లవారుజామున 5:32 నుండి జనవరి 18 శనివారం తెల్లవారుజామున 5:31 వరకు ఉందండి. తగులు మిగులు అంటూ ఏమీ లేదు కాబట్టి తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాము. అలాగే ఈ చతుర్థి వ్రతాన్ని సాయంత్రం వేళల్లో చంద్రుని చూశాక చేస్తాం కాబట్టి చంద్రోదయ సమయానికి కూడా చతుర్థి తిథి ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరం జనవరి నెల పుష్యమాసంలో సంకటహార చతుర్థిని జనవరి 17 శుక్రవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చతుర్థి వ్రతం ఆచరించేవారు ముడుపు అనేది ఉదయం వేళల్లోనే కట్టుకొని ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉదయం వేళల్లో పూజా సమయాలు జనవరి 17 శుక్రవారం తెల్లవారుజామున 5:10 నుండి ఉదయం 8:25 వరకు ఉందండి. అలాగే ఉదయం 9:32 నుండి 9:50 లోపు పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. 12 గంటల లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే సాయంత్రం పూజా సమయాలు జనవరి 17 శుక్రవారం రోజు సాయంత్రం 6:10 నుండి రాత్రి 9:20 లోపుగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల పీఠం పేరు సౌరపీఠంగా, నామం పేరు లంబోదర మహాగణపతిగా స్వామివారిని కొలుస్తాము. అలాగే చంద్రోదయ సమయాలు ప్రాంతాల వారీగా విజయవాడలో రాత్రి 9:03, హైదరాబాద్లో 9:12, విశాఖపట్నంలో 8:52, అలాగే బెంగళూరులో 9:18 ఉందండి. అలాగే అమెరికాలో చంద్రోదయ సమయాలు జనవరి 16, 2025 గురువారం రాత్రి 8:20 ఉందండి. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహార చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.